పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేస్తే కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశం అనంతరం రంపచోడవరం ఎమ్మెల్యే గార్ల శిరీష్తో కలిసి మంత్రి నిమ్మల మాట్లాడారు. కేంద్రం రీయింబర్స్మెంట్ చేసిన 3800 కోట్ల రూపాయలను మళ్లించి పోలవరాన్ని ముంచేసిన వైసీపీకి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగలనే మర్చిపోయినటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక ఉగాది, ఒక దీపావళి, ఒక క్రిస్మస్ ఇటువంటి పండుగలన్నింటినీ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు. మళ్ళీ ఈరోజు 2026 మార్చి ఉగాదికి మళ్ళీ ఈరోజు 250 కోట్ల రూపాయలు. నేను అడుగుతూ ఉన్న సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో మేము ఇస్తే 5 సంవత్సరాల పాలనలో ఆ నిర్వాసితులకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాదు ఆ రోజు 2016 సంవత్సరంలో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఆ రోజు అందజేశారు. మరి 2016లో ముఖ్యమంత్రిగా, 2024 తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజు ఈ రోజు నిర్వాసితులకి వచ్చినటువంటి ఆ ఖాతాల్లో పండి సొమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగానే వచ్చింది తప్ప మధ్యలో 5 సంవత్సరాలు నీ 1924లో ఎందుకు ఒక్క రూపాయిని విడుదల చేయలేకపోయావు? నీకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చింది, నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది. మధ్యలో 5 సంవత్సరాలు కనీసం నిర్వాసితులకి ఒక పైసా ఇవ్వడానికి కూడా నీకు మనసు రాలేదు అని అంటే నువ్వు మరి మైక్ పట్టుకుంటే, వేదిక ఎక్కితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బిడ్డలు అంటావు. కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ బిడ్డలకి, ఆ అడవి బిడ్డలకి, ఆ నిర్వాసితులకి, ఆ పోలవరం గురించి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలేకపోయావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పాలి. అప్పుడే నువ్వు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది. ఆ రోజు 2014-19లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కంటే ముందే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు. 14-19లో రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టినటువంటి నిధుల్ని 19-24లో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నీ ప్రభుత్వానికి రీయింబర్స్మెంట్గా